కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు? నిజంగానే బీఆర్ఎస్ పార్టీని బీజేపీ జాకీలు పెట్టి లేపుతుందా? బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎంపికలో బీఆర్ఎస్ పాత్ర, ముఖ్యంగా కేసీఆర్ పాత్ర ఉందా? ఏపీ కేంద్ర మంత్రుల మాదిరిగా తెలంగాణ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ తెలంగాణ కోసం కొట్లాడుతున్నారా? తెలంగాణ కోసం మాట్లాడుతున్నారా? నిజంగా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిపై చేసినటువంటి వ్యాఖ్యల్లో నిజమెంత? ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. బీజేపీకి చెందినటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పెద్దగా రాజకీయ విమర్శల జోలికి పోరు. అంతేకాదు, ఆయనపై రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు కూడా చాలా తక్కువగానే చేస్తారు. అయితే ఆయన బీజేపీలో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున కేంద్ర మంత్రి అయ్యారు. కేబినెట్ ర్యాంక్తో కీలకమైన శాఖలను కూడా ఆయన ప్రస్తుతం పర్యవేక్షిస్తున్నారు, చూస్తున్నారు. అలాంటి కిషన్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి టార్గెట్ అయ్యారన్నటువంటి చర్చ ప్రస్తుతం పెద్ద ఎత్తున నడుస్తుంది. తెలంగాణలో దాదాపు అచేతన వ్యవస్థలో ఉన్నటువంటి బీఆర్ఎస్ని లేపడానికి బీజేపీ చూస్తుందని రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ని రాజకీయంగా బతికించడం కోసమే బీజేపీ పనిచేస్తుందని రేవంత్ రెడ్డి అంటున్నారు. కిషన్ రెడ్డి మాట్లాడేటువంటి ప్రతి మాటకు స్క్రిప్ట్ బీఆర్ఎస్ ఆఫీస్ నుంచే, ముఖ్యంగా కేసీఆర్ నుంచే వస్తుందని చెప్పేసి ఇటీవల రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఇది నేను అధికారికంగా చెప్తున్నానంటూ కూడా రేవంత్ రెడ్డి అనడం అయితే ఇక్కడ విశేషం. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏపీకి చెందినటువంటి కేంద్ర మంత్రులు పోలవరం బనకచర్ల ప్రాజెక్టుని ముందుకు తీసుకొని పోయేందుకు కేంద్ర మంత్రులు చుట్టూ తిరుగుతుంటే, తాను కూడా కీలకమైన కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, కేంద్ర పెద్దల వద్ద పలుకుబడి ఉన్నటువంటి కిషన్ రెడ్డి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద పెద్దగా స్పందించకపోవడం ఏంటని చెప్పేసి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని నిలదీస్తున్నారు. తాము కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తుంటే తమకంటే ముందే, ఒక రోజు ముందే ఆ కేంద్ర మంత్రులను కిషన్ రెడ్డి కలిసి మాట్లాడుతున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆ సీక్రెట్ మీటింగ్లు ఎందుకని చెప్పేసి కిషన్ రెడ్డిని సూటిగా రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ పట్ల నిబద్ధత ఉంటే గనక తమతో కలిసి వచ్చి కేంద్ర మంత్రులను తెలంగాణ గురించి సమస్యలు చెప్పవచ్చు కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. అయితే బీఆర్ఎస్ని తెలంగాణలో జాకీలు పెట్టి లేపాలని చెప్పేసి చూడడం ద్వారా బీజేపీ రాజకీయ లబ్ధిని పొందాలని చెప్పేసి చూస్తుందని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి అంటున్నారు. అయితే 2023 ఎన్నికల్లో ఓడినటువంటి బీఆర్ఎస్కి 2024 ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో డిపాజిట్లు గల్లంతయ్యాయని, 2025లో జరిగినటువంటి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులే దొరకలేదని చెప్పేసి సెటైర్లు వేశారు రేవంత్ రెడ్డి. అబద్ధాలనే ప్రచారం చేస్తూ వస్తున్నటువంటి బీఆర్ఎస్కి బీజేపీ తెర వెనుక సాయం చేస్తే రాజకీయంగా ఏమో కానీ తెలంగాణ నష్టపోతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇప్పటికైనా కిషన్ రెడ్డి తమతో కలిసి రావాలని చెప్పేసి కోరారు. అయితే కిషన్ రెడ్డి అటు బీఆర్ఎస్ పార్టీని, ఇటు కాంగ్రెస్ పార్టీలను కలిపి విమర్శిస్తున్నారు. ఆ రెండు పార్టీలు తమకు రాజకీయ ప్రత్యర్థులే అంటున్నారు. కానీ బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒకటే అని చెప్పేసి కాంగ్రెస్ అంటుంది. మరి ఈ రాజకీయ వ్యూహాలు ఏంటో, ఈ విమర్శల వెనుక నిజాలేమిటో రాబో రోజుల్లో చూడాలి. ఏది ఏమైనా కిషన్ రెడ్డికి బీఆర్ఎస్ నుంచే, ముఖ్యంగా కేసీఆర్ నుంచే స్క్రిప్ట్ వస్తుందన్నటువంటి ఆరోపణలు మాత్రం ప్రస్తుతం రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు మాత్రం ప్రస్తుతం తెగ వైరల్గా మారాయి.